रेप सिर्फ महिलाओं का होता है, मर्दों का रेप नहीं होता क्या? जस्ट होता है सर, आप हंस रहे हैं, होता है। आपकी हंसी इस बात का इकरार है कि आप जानते हैं किसका हुआ है। ఒక అబ్బాయి ఏదైనా క్రైమ్ చేస్తే వెంటనే అతడి ఫోటో అన్ని చోట్ల చూపించేస్తారు. కానీ అదే ఒక అమ్మాయి ఏదైనా క్రైమ్ చేస్తే మీడియా మొత్తం ఆమె ఫేస్ బ్లర్ చేసి చూపిస్తారు. తప్పు ఎవరు చేసినా తప్పు అయినప్పుడు ఈ తేడా ఎందుకు? ఎయిర్ ఇండియా పైలట్ సృష్టి తులి ఆత్మహత్య చేసుకుంది. ఎలాంటి సూసైడ్ నోట్ లేదు. అయితే వాళ్ళ కూతురు చావుకి ఆమె బాయ్ ఫ్రెండ్ కారణం అని ఆమె పేరెంట్స్ కేసు పెట్టగానే విత్ ఇన్ అవర్స్లో ఆమె బాయ్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసేశారు పోలీసులు. అతుల్ సుభాష్ తన చావుకి తన భార్య ఆమె బంధువులే కారణం అని పెద్ద వీడియో తీసి 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇప్పటికీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కనీసం అతుల్ భార్యని అరెస్ట్ చేయడం కాదు కదా, ఆమె పనిచేసే యాక్సెంచర్ కంపెనీ ఆమెను ఉద్యోగంలోంచి కూడా తీసేయలేదు. ఎందుకే డిస్క్రిమినేషన్? ఓ అబ్బాయి తనని హెరాస్ చేస్తున్నాడు అని ఓ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ మినిట్స్లో ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి ఒక కోటింగ్ కూడా ఇచ్చేస్తారు పోలీసులు. అదే ఓ అమ్మాయి తనని హెరాస్ చేస్తుందని ఎవరైనా అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే వారిని ఎగతాళి చేసి అక్కడి నుంచి పంపించేస్తారు. బట్ ఎందుకే డిఫరెన్స్? తేడా ఎక్కడ వస్తుంది? మగాళ్ళు ఆడాళ్ళు ఇద్దరు ఈక్వల్, ఇద్దరికి ఈక్వల్ హక్కులు ఉండాలి. ఎన్నో ఏళ్లుగా ఆడవాళ్ళు అణచివేతకు గురయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎదగడానికి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సొసైటీదే. బట్ మహిళలకు సపోర్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఎక్కడో మగాళ్ళ కష్టాన్ని బాధల్ని ఇగ్నోర్ చేస్తున్నామా? మహిళలకి రక్షణ కల్పించాలి అనే తొందరలో మగాళ్ళ రక్షణను గాలికి వదిలేసామా? విమెన్కి న్యాయం జరిగేలా చూడాలనే ఉద్దేశంతో చేసిన చట్టాల వల్ల మగాళ్ళకు అన్యాయం చేస్తున్నామా? मुझे खुद को ही खत्म कर लेना बेस्ट है मेरे लिए, क्योंकि जो मैं पैसे कमा रहा हूँ उसी से मैं अपने दुश्मन को बलवान बना रहा हूँ. That's the right solution what they've suggested me. So I'm gonna take my life now. तो हमें दे दो बच्चा, हमें मेरा आखिरी अंश है, मेरे माँ बाप को दे दो, वो बहुत नाजों से पालेंगे उसे. मेरे मरे हुए शरीर के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए. అతుల్ సుభాష్ హిందీలో మాట్లాడాడు కాబట్టి మీకు అర్థమై ఉండకపోవచ్చు. కాబట్టి అతడి మాటల్ని ట్రాన్స్లేట్ చేస్తా. నా పేరు అతుల్ సుభాష్, నా వయసు 34 ఏళ్ళు, బెంగళూరులో ఉంటాను. ఈరోజు నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా శవం దగ్గరికి నా భార్య, వాళ్ళ బంధువులు ఎవ్వరూ రాకూడదు. నన్ను ఇంత కష్టపెట్టిన వాళ్ళకి శిక్ష పడింది, నా అస్థికలు కూడా గంగలో కలపద్దు. ఒకవేళ ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా వాళ్ళకి కోర్టులు శిక్ష వేయకపోతే నా అస్థికలు కోర్టు బయటే కాలువలో కలిపేయండి. నేను మా అమ్మ, నాన్న, తమ్ముడితో మాట్లాడతాను. సాధ్యమైతే నన్ను క్షమించండి. దగ్గరుని చూసుకోవాల్సిన ఈ వయసులో నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఇది ఆ పర్సన్ చెప్పింది. అతడి పేరు అతుల్ సుభాష్. అతన్ని హెరాస్ చేసింది, చావు తప్ప వేరే ఛాన్స్ లేకుండా చేసింది వేరెవరో కాదు, అతడి భార్య, ఆమె బంధువులే. ఈ మాట అతడి 24 పేజీల సూసైడ్ నోట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అతులు ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు మన దేశంతో పాటు ప్రపంచం మొత్తంలో చాలామందే ఉన్నారు. వాళ్ళలో కొంతమంది సూసైడ్ చేసుకుంటే ఇంకొంతమంది కెరీర్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ జానీ డెప్. ఈ పేరు గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. హాలీవుడ్ స్టార్, పైరట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమాతో వరల్డ్ వైడ్గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో కూడా ఈ ఫేక్ కేసుల వల్ల కష్టాలు పడ్డాడు. భార్య అంబర్ హర్డ్ పెట్టిన తప్పుడు కేసులో బ్రిటన్ కోర్టు అయితే ఏకంగా జానీదే తప్పు అని తేల్చి శిక్ష కూడా వేసింది. ఏదో అదృష్టం కొద్దీ జానీ అమెరికాకి వచ్చి అక్కడ కోర్టులో ఫైట్ చేయడంతో చివరికి అంబర్ హర్డ్ దారుణాలన్నీ బయటకు వచ్చి ఆమె ఫ్రాడ్ అని తేలడంతో జానీ నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ కేసు వల్ల తనకెంతో ఇష్టమైన పైరట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమాలో జాక్ రోల్ కూడా పోగొట్టుకున్నాడు. కెరీర్ డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ ఆమెకి మాత్రం ఎలాంటి శిక్ష పడలేదు. జానీ డెప్ మాత్రమే కాదు, శిఖర్ ధావన్, మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా విషయంలో తప్పు ఉందో లేదో ఎవరికి తెలీదు, బట్ హార్దిక్ పాండ్యా కూడా ఇందులోకి వస్తాడు. ఇలాంటి సెలబ్రిటీలు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే వీళ్ళందరి ఇష్యూస్లో చాలా వరకు ఒకే ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. అదే అలిమోనీ అంటే భరణం. ఇది నెల నెలా ఇవ్వాలి. భార్య ఉద్యోగం చేస్తున్నా, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా సరే డివోర్స్ తీసుకున్నారంటే ఈ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో డివోర్స్ టైంలో భర్త నుంచి భారీగా మెయింటెనెన్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు భార్యలు. ఇక కోర్టులు కూడా దానికి ఓకే చెబుతుండడంతో సదరు భర్తలు ఏం చేసైనా సరే మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి మొన్న మధ్య ఓ కోర్టు హియరింగ్ వీడియో కూడా వైరల్ అయింది. ఓ భార్య తన భర్త నుంచి మెయింటెనెన్స్ కోసం నెల 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అదృష్టం కొద్దీ ఆ జడ్జి న్యూట్రల్గా ఆలోచించి చివాట్లు పెట్టింది. కానీ ఎక్కువ శాతం కేసుల్లో కోర్టులు కూడా న్యూట్రల్గా ఉండవు. రీసెంట్గా అతుల్ సుభాష్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏకంగా కోర్టు జడ్జి అతుల్ సుభాష్ని ఎగతాళి చేస్తూ మాట్లాడిందట. ఈ విషయాన్ని అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్లో కూడా రాశాడు. ఇలాంటిదే ఓ కేసు 2018లో వచ్చింది. ఢిల్లీలో ఉండే శివకుమార్ ఓ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్, క్యాన్సర్ పేషెంట్, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, అతను ₹1 సంపాదన కూడా సంపాదించలేడు.
ఇలాంటి సిచ్యువేషన్లో తోడు ఉండాల్సిన ఆయన భార్య ఆయనకి డివోర్స్ ఇచ్చేసింది. కారణం ఏదైనా కానీ ఆయన నుంచి మెయింటెనెన్స్ కావాలని కోర్టుకి ఎక్కింది. అయితే డిసేబుల్డ్ అయిన శివకుమార్ డబ్బులు ఎలా ఇస్తాడు అని కూడా ఆలోచించని కోర్టు కూడా భార్యకి సపోర్ట్ ఇస్తూ 5 లక్షల అలిమోనీ ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఈ డబ్బు ఇవ్వలేకపోయినందుకు 3 సార్లు జైలుకు కూడా పంపించింది అతన్ని. ఇక ఏం చేయాలో తెలియక క్రౌడ్ ఫండింగ్ చేసి ఆ మనీ ఇచ్చాడు శివకుమార్. శివకుమార్ ఒక్కడే కాదు, పంజాబ్కి చెందిన రోహిన్ అగర్వాల్, సూరత్కి చెందిన ముజాహిద్దీన్, తప్పుడు కట్నం కేసులో 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఢిల్లీకి చెందిన మునీష్ దలాల్, వీళ్ళంతా కూడా ఇదే రకంగా అలిమోనీ మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే. ఇప్పుడు అతుల్ విషయం తీసుకున్న యాక్సెంచర్లో ఓ టాప్ పొజిషన్లో భార్య జీతం తీసుకుంటున్న భార్య ఒక బిడ్డని చూసుకోవడానికి భర్త నుంచి నెలకి 2 లక్షల అలిమోనీ డిమాండ్ చేస్తోంది. మరి ఇంత అలిమోనీ కరెక్టేనా? అలిమోనీ అనేది భర్త లేకుండా పిల్లల్ని చూసుకోవడం భార్యకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉండకుండా పిల్లలకి మంచి లైఫ్ ఉండాలని అలిమోనీ ఇచ్చే విధానాన్ని మన చట్టాలు తీసుకొచ్చాయి. బట్ ఇప్పుడు అది భార్యలకి పెద్ద ఛాన్స్ అయిపోయింది, విడాకుల తర్వాత కూడా భర్తల్ని పీడించడానికి. ఇలా భార్యల టార్చర్ భరించలేక తప్పుడు కేసుల వల్ల పరువు పోగొట్టుకుని తలెత్తుకొని తిరగలేక ఇండియాలో ప్రతి 15 నిమిషాలకి ఒక మగాడు సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు. ఇది నేను కాదు, ఎన్సీఆర్బీ చెబుతోంది. పెళ్ళైన తర్వాత కూడా ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ కంటిన్యూ అవుతోంది. అందుకే చాలా చోట్ల భార్యలు భర్తలపై వాళ్ళ కుటుంబాలపై ఇలాంటి చట్టాలను యూజ్ చేసుకుని ఏకంగా గృహహింస కేసులు పెడుతున్నారు. దీంతో ఆ భర్త ఉద్యోగం గౌరవం పోవడమే కాకుండా మొత్తం కుటుంబం పరుగు పోతుంది. భార్యలో నమోదు చేసే కేసులు ఫేక్ కేసులు, అంటే చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనించిన కోర్టులు కూడా ఇంతకు ముందున్న 498A కేసులో వెంటనే భర్తను వాళ్ళ తరపు బంధువులను అరెస్ట్ చేసే విధానాన్ని మార్చేసింది. అయితే జస్ట్ 498A మాత్రమే కాదు, ఇలాంటి చట్టాలు ఇంకా ఉన్నాయి. బుధవారం కూడా అతుల్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీ కామెంట్ చేసింది. ఎవరైనా మహిళలు భర్తలపై లేదా మగాళ్లపై వ్యక్తిగత పగతో కేసులు పెడితే సివియర్ యాక్షన్ తీసుకోండి, ఇది వేధింపుల కిందే లెక్క అంటూ కోర్టులను హెచ్చరించింది. సో సివియారిటీ ఎలా ఉందో ఆలోచించండి. అయితే మగాళ్ళు ఇంతలా కష్టపడుతున్నా వాళ్ళకి మన చట్టాలు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాయి? అసలు మన చట్టాల్లో ఆడవాళ్ళకి అంత సపోర్ట్ చేసేలా లా ఎలా మారింది? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 14A ప్రకారం మన భారతదేశంలోని పౌరులంతా సమానమే. ఎవ్వరూ చట్టం ముందు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుంది. కానీ ఇది మన రాజ్యాంగంలోనే ఒక సైడ్ మాత్రమే. ఇక్కడ ఇంకో సైడ్ కూడా ఉంది. 497, 498A, IPC 354, 354C, 354D, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, 2013 పోష్ యాక్ట్, అన్నిటికంటే డేంజరస్ IPC సెక్షన్ 375, 376. ఇవన్నీ మగాళ్ళకి వ్యతిరేకంగా మహిళలకి సపోర్ట్గా తయారు చేసిన చట్టాలే. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 497, ఇది అడల్టరీకి సంబంధించిన యాక్ట్. ఇందులో ఒకవేళ ఎవరైనా పురుషుడు వేరే మహిళతో సెక్షువల్ అఫైర్ పెట్టుకుంటే అతడికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు, కానీ ఆ మహిళకి మాత్రం శిక్ష ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే గ్లీడెన్ అనే ఎక్స్ట్రా మ్యారిటల్ డేటింగ్ యాప్ రిపోర్ట్ ప్రకారం పెళ్ళైన వాళ్ళలో 56% ఆడవాళ్ళు వాళ్ళ భర్తని ఎప్పుడో ఒకప్పుడు చీట్ చేసి వేరే వాళ్ళతో సెక్షువల్ అయ్యారట. ఇది చూసి 2011లో ఈ యాక్ట్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు కూడా తెచ్చింది. అయితే ఈ మార్పు ద్వారా ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఇద్దరికి పనిష్మెంట్ ఉండదు అని తేల్చి చెప్పేసింది. 2017లో దీన్ని అసలు క్రైమ్ సెక్షన్ నుంచే తీసేసింది. ఇలాంటిదే ఇంకో చట్టం, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 18. ఈ యాక్ట్ ప్రకారం ఒక భర్త తన భార్యకి దూరంగా ఉంటున్నా, డివోర్స్ తీసుకున్నా లేదా వేరే కారణాల వల్ల దూరంగా ఉంటున్నా సరే ఆమె ఖర్చులు అన్నింటినీ మెయింటెనెన్స్ రూపంలో జీవితం మొత్తం భరించాలి. కానీ అది ఎంత అనేది కూడా మెన్షన్ చేయలేదు ఈ చట్టంలో. అందుకే భార్యలు ఇష్టం వచ్చినట్లు అడుగుతుంటారు మెయింటెనెన్స్. కోర్టులు కూడా దాదాపు వాళ్ళ డిమాండ్ని అటు ఇటుగా అలో చేసేస్తాయి. పంజాబ్ కోర్టు అయితే భర్త అవసరం అయితే అడుక్కుని లేదా అప్పు తీసుకుని లేదంటే దొంగతనం చేసినా సరే భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని తీర్పు చెప్పింది. సో ఈ యాక్ట్ సివియారిటీ అర్థం చేసుకోండి. సెక్షన్ 498A, క్రూయల్టీ బై హస్బెండ్, ఇది భారత న్యాయ వ్యవస్థలోనే అత్యంత దారుణమైన చట్టం అనేది మెన్స్ రైట్స్ యాక్టివిస్టుల మాట. ఎందుకంటే ఇది మిగిలిన చట్టాల్లానే కంప్లీట్గా భార్యలకే ఫేవర్. అలాగే ఈ చట్టంలో భర్తతో పాటు భర్త బంధువులు అంటే తల్లిదండ్రులు, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి మొత్తం ఫ్యామిలీ పైనే కేసు పెట్టే ఛాన్స్ భార్యకు ఉంటుంది. ఇక ఇందులో క్రూయల్టీ అంటే ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. భార్య బాధపడితే అది క్రూయల్టీ అంతే. ఒకవేళ కోపంతో భర్త లేదా ఆమె తల్లిదండ్రులు ఇంకెవరైనా రిలేటివ్స్ కోపంలో ఏదైనా మాట అనుకోకుండా అన్నా సరే ఈ చట్టం కింద కేసు పెట్టచ్చు. ఈ లా వల్ల కొన్ని కేసుల్లో భర్తతో పాటు అతడి ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కూడా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష అనుభవించారు. ఈ లాని మహిళలు ఎంతలా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేశారంటే ఏకంగా 2015లో సుప్రీంకోర్టు సైతం ఈ చట్టాన్ని కావాలని మహిళలు మిస్యూజ్ చేస్తున్నారు, పర్సనల్ పగ తీర్చుకునేందుకు యూజ్ చేస్తున్నారని కామెంట్ చేసింది. ఆ తర్వాత ఈ చట్టంలో వెంటనే అరెస్ట్ చేసే విధానాన్ని కూడా రద్దు చేసింది.
డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, ఇది కూడా కేవలం మహిళల కోసమే పెట్టిన చట్టం. భార్యని భర్త ఫిజికల్ లేదా సెక్షువల్ అబ్యూస్ చేస్తే ఈ చట్టం కింద కేసు పెట్టచ్చు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన క్లాజ్ ఉంది, అదే ఎకనమిక్ అబ్యూస్. ఒకవేళ భర్త భార్య కలిసి ఏదైనా ప్రాపర్టీ కొని ఆ తర్వాత భార్య దాన్ని అమ్మాలని అనుకుంటే భర్త వద్దంటే అతడిపై ఈ లా కింద కేసు పెట్టచ్చు. సెక్షన్ 375 బలాత్కారం. ఈ సెక్షన్ ప్రకారం కేవలం మహిళలే మాత్రమే బలాత్కారం చేస్తారు, అంటే అమ్మాయిలు రేప్ చేయలేరు అనే అర్థంలో ఈ లా ఉంటుంది. ఇక్కడ మీ మైండ్ బ్లాక్ అయ్యే లెక్క చెప్తా. ఇండియాలో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుతున్న బలాత్కార కేసుల్లో ఎన్ని కేసులు ఫేక్ కేసులు ఉండొచ్చో చెప్పగలరా? వింటే షాక్ అవుతారు. 74% కేసులు ఫేకేనట. ఇది నేను కాదు, ఎన్సీఆర్బీ డేటా చెప్తోంది. 2012లో నిర్భయ కేసు తర్వాత ఇండియాలో ఈ టైప్ ఆఫ్ కేసులు పెరిగిపోయాయి. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి సెక్స్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోకపోయినా కూడా ఈ అమ్మాయి అతడిపై ఈ కేసు పెట్టచ్చు. అయితే అసలు అబ్బాయి ప్రామిస్ చేశాడు అనడాన్ని ఎలా ప్రూవ్ చేయాలనే దానికి కనీసం ప్రొవిజన్స్ కూడా లేవు. అంటే అమ్మాయి చెప్పిన మాట ప్రకారం శిక్ష వేసేస్తారంతే. అదే ఒకసారి రూల్స్ రివర్స్ చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి ఆ తర్వాత వదిలేస్తే కేసే లేదు. అబ్బాయి సైలెంట్గా అన్నీ మూసుకొని మూవ్ ఆన్ అయిపోవాలంతే. దీన్ని అడ్డం పెట్టుకుని చాలామంది ఫేక్ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో ఓ మధ్యప్రదేశ్ అమ్మాయి ఏకంగా 10 మంది మీద ఈ రేప్ కేసు పెట్టి ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ ఫేక్ కేసులని బయటపడింది. ఇలాంటి బయటపడని కేసులు ఎన్నో. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మొత్తం రేప్ కేసులో దాదాపు 74% కేసులు ఫేక్ అని సెంట్రల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. అంటే సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో ఆలోచించండి. ఇలాంటిదే గ్యాంగ్ రేప్ చట్టం కూడా. ఈ చట్టంలో కూడా అబ్బాయిలు తప్ప అమ్మాయిలు గ్యాంగ్ రేప్ చేయలేరు అని క్లియర్గా ఉంటుంది. కానీ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, హాస్టల్లో అమ్మాయిలు పాలమ్మే వ్యక్తిని గ్యాంగ్ రేప్ చేయడం, ఓ పర్సన్ని 4 కిడ్నాప్ చేసి కళ్ళ గంతలు కట్టి మరీ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన కేసులు. కానీ విచిత్రం ఏంటంటే ఈ కేసులు వాళ్ళకి శిక్షే పడలేదు. నెక్స్ట్ 354B మొలెస్టేషన్. ఈ చట్టం ప్రకారం కూడా కంప్లీట్ జెండర్ బయాస్గా ఉంటుంది. ఇందులో ఎవరైనా అమ్మాయి అబ్బాయిపై కేసు పెడితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. కానీ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఇలాంటి కేసుల్లో 50 to 75% ఫేక్. సెక్షన్ 354 అవుట్రేజింగ్ మోడెస్టీ. ఇంతకంటే విచిత్రమైన చట్టం ఇంకొకటి ఉండదేమో. ఒక అబ్బాయి కోపంలో కావాలని కానీ అనుకోకుండా కానీ ఎవరైనా అమ్మాయిని తిట్టినా ఈ కేసులో బుక్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఎవరైనా అమ్మాయి అబ్బాయిని బూతులు తిట్టినా మాటలతో అవమానపరిచినా ఈ చట్టం కింద అబ్బాయి ఏ కేసు పెట్టలేడు. అయితే సెక్షన్ 499 ప్రకారం డిఫమేషన్ కేసు వేయచ్చు, కానీ అక్కడ ప్రూవ్ ఎలా చేస్తాడు? ఇక నెక్స్ట్ 354C వాయరిజం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మేల్ పర్సన్ ఫీమేల్కి సంబంధించిన న్యూడ్ ఆర్ నేకెడ్ ఫొటోస్ బయట పెడితే అతడిపై కేసు పెట్టచ్చు. బట్ ఈ చట్టం ప్రకారం కూడా మగాడే దుర్మార్గుడు. ఆడవాళ్ళు ఇలా అసలు చేయలేరు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అమ్మాయిలు అబ్బాయిలతో నేకెడ్ వీడియో కాల్స్ చేసి ఆ తర్వాత ఆ ఫోటోలు వీడియోలతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నారు. రీసెంట్గా జెమీమా కేసు అలాంటిదే. 354D స్టాకింగ్. ఇది కూడా సేమ్. ఓ మేల్ పర్సన్ ఎవరైనా ఫీమేల్కి ఇష్టం లేకుండా వెంటపడడం, ఆమెను రిపీటెడ్గా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయడం, ఆన్లైన్ ఆమె ప్రొఫైల్స్ ఫొటోస్ని పదే చూస్తున్నా, లైక్ చేస్తున్నా, కామెంట్స్ చేస్తూ మెసేజ్ చేస్తున్నా అతడిపై కేసు పెట్టచ్చు. అయితే ఇందులో ఆమెకి ఇష్టం ఉందా లేదా అనేది ఎలా డిసైడ్ చేయాలో క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఈ చట్టాలన్నింటిలో ఉన్న ఒక కామన్ పాయింట్, ఎందులోనూ మేల్ పర్సన్కి ఫిమేల్పై కేసు పెట్టే ఛాన్సే లేదు. కేవలం ఫీమేల్స్కి మాత్రమే కేసు పెట్టే ఛాన్స్ ఉంది. ఇలా చట్టాలన్నీ బయాస్డ్గానే ఉండడం వల్ల మహిళల్లో విచ్చలవిడిగా మెంటాలిటీ పెరుగుతోందని విమెన్ మెంటాలిటీ ఎక్స్పర్ట్లే చెబుతున్నారు. ఉదాహరణకి ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్పై మహిళ దాడి చేసింది గుర్తుందా? నడి రోడ్డు మీద 22 చెంప దెబ్బలు కొట్టింది. బట్ ఆమె మీద ఒక్క కేసు కూడా లేదు. మీడియా ఆమె ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకుంది. ఫైనల్గా ఆమెని మెంటల్ స్ట్రెస్లో ఉన్నట్టు తేల్చి వదిలేశారు. ఢిల్లీలో ఓ ఆటో బుక్ చేసుకున్న ఓ అమ్మాయి డెస్టినేషన్ చెప్పకుండా అటు ఇటు తిప్పుతుండడంతో ఆటో డ్రైవర్ తను ఇక ముందుకు వెళ్ళలేనని అన్నాడు. వెంటనే ఆమె అతడిపై అటాక్ చేయడమే కాకుండా అతడిపై కేసులు పెడతానని బెదిరించింది. అదృష్టం కొద్దీ అతడి దగ్గర డాష్ క్యామ్ ఉండడంతో సేవ్ అయ్యాడు. ఇక పంజాబ్లో ఓ కుర్రాడిపై తప్పుడు ఎలిగేషన్స్ చేస్తూ దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పార్టీ మహిళా లీడర్ 5 ఏళ్ళు అతడిని లైఫ్ మొత్తం నాశనం చేసింది. ఫైనల్గా ఆమె ఎలిగేషన్స్ అన్ని తప్పు అని బయటపడగానే కెనడా పారిపోయింది. ఇలాంటి కేసులో ఒకవేళ అనుకోకుండా ఒక్కసారైనా మగాడు రిటర్న్ అటాక్ చేస్తే ఆ మగాడి జీవితం ఏమయ్యేదో ఆలోచించండి. ఈ చట్టాలో పడి నలిగిపోతున్న మగాళ్ళని కాపాడడానికి, వివాహ బంధాన్ని రక్షించడానికి కొన్ని సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. అందులో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్, మెన్ వెల్ఫేర్ ట్రస్ట్, మెన్స్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా లాంటి ఎన్నో సంస్థలు ఇండియాలో పుట్టుకొచ్చాయి. ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. సరే, ఇప్పటివరకు మగాళ్ళ వైపు మాట్లాడాను, బట్ ఆడాళ్ళపై దాడులు జరగట్లేదా అని మీరు అడగచ్చు. ఎస్, ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఆ దాడి చేసే వాళ్ళకి శిక్ష పడాలని నేను కూడా చెబుతున్నాను.
ప్రకృతి నియమం ప్రకారం మగాడే బలవంతుడు. అందుకే పూర్వకాలం నుంచి ఆడవాళ్ళని మగాడు అణిచివేశాడు. ఈ విషయాన్ని ఇప్పుడు మనం గ్రహించి ఆడవాళ్ళకి సపోర్ట్గా చట్టాలు చేసి ఆడవాళ్ళకు ఈక్వల్ రైట్స్ ఉండేలా అందరం కలిసి పోరాడుతున్నాం. బట్ ఆ చట్టాలు మిస్యూజ్ అవ్వకూడదు అనేదే నా ఒపీనియన్. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, అది ఆడైనా మగైనా. మన చట్టంలో 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని ఉంటుంది. అలాంటప్పుడు ఆడవాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో మగాళ్ళ జీవితాలు అనవసరంగా నాశనం అవుతున్నా పట్టించుకోకపోతే అది మన చట్టం, రాజ్యాంగం విలువకే కళంకం కాదా? ఆలోచించండి. ఇక సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లలో కూడా మగాళ్ళే తప్పు చేస్తారు, అమ్మాయిలంతా అమాయకులు అన్నట్టు పోర్ట్రేట్ చేస్తారు. ఇక ఈ చట్టాలు హ్యూమిలేషన్ చూసిన తర్వాత మగాళ్ళు ఏకంగా పెళ్లికే దూరం అయిపోతున్నారు. పెళ్ళి అనే మాట వినపడితే మాకొద్దు బాబోయ్ అని భయపడిపోతున్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసెస్ యూత్ ఇన్ ఇండియా సర్వే ప్రకారం దాదాపు 23% యంగ్ ఇండియన్ మెన్ జీనోఫోబిక్, అంటే పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. ఇది ముఖ్యంగా విలేజెస్తో పోల్చితే సిటీస్లో 40%గా ఉంది. దీనివల్ల మన సమాజమే నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన చట్టాల్లో ఉన్న భర్త చేసే తప్పు, భర్త చేసే దాడి, భర్త తరపు వాళ్ళు చేసే పనులు అని కాకుండా భర్త కానీ భార్య కానీ అనే అర్థం వచ్చేలా స్పౌస్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అప్పుడు ఇద్దరికి ఈక్వల్ రైట్స్ వస్తాయి. అలాగే బయాస్గా ఉన్న చట్టాన్ని మార్చాలి. మగాళ్ళకు కొన్ని హక్కులు ఉండేలా రూల్స్ మార్చాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. చట్టాలు మగాళ్ళకు కూడా సమానంగా హక్కులు కల్పించాలంటారా, లేదా ఆడవాళ్ళకు ఉన్న చట్టాన్ని అలానే ఉంచాలంటారా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కేబీకే, సైనింగ్ ఆఫ్.